చెప్పండి అమ్మా, ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో, అంత సిగ్గుపడతావేందమ్మా? మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. నేను రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను? భలే ఉన్నావు నువ్వు. సరే, మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 35 వేసుకొని ఈ డోస్ తగ్గించండి సార్. సర్లే, ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు? ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 45 వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గిస్తాను? కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా. కరెక్ట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తే రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు భాగ్య, కొత్తింటి గట్టిన జిట్టు బొమ్మ లెక్క నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ. నువ్వు కూడా అందంగా ఉంటే నిన్ను కూడా పొగిడేదాన్ని పాపం. దానికేమున్నదే, నువ్వు కూడా నా లెక్క అవ్వద్దని చెప్తే అయిపోతుంది. అవును, మొగళ్ళకు ముక్కు చెవులు కుట్టియారు, ఆడోళ్ళకి ఎందుకు కుట్టిస్తారు? ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు కుట్టిస్తారు, కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు మట్టెలెత్తారు, చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు. గాలి సప్పుడైనా వినబడుతుంది, కానీ మీరు నడిచే సప్పుడు వినబడదని కాళ్ళకు పట్టీలేస్తారు. భయభక్తులతో ఉండాలని మెడల మంగళసూత్రం ఎత్తారు. కానీ మొగోనికి ముక్కులు చెవులు నగ నట్ర అవసరం లేదు. పెండ్లమనే ఒక బంగారు నగ ఉంటే చాలు అణిగి మనిగి అల్లాడిపోవడానికి. ఏమండి, మన పక్కింటి ఆవిడ మీకు ఎలా కనిపిస్తది? కోతిలాగా. మళ్ళీ చెప్పండి. కోతిలాగా. రేపు గాని నాకు డ్రెస్ కొనివ్వకపోతే ఈ వీడియో ఆవిడికి చూపించేస్తాను. ప్రాబ్లం ఏంటి? ఈ కుడి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఇది వాడమ్మా సరిపోద్ది. ఏం రాశారు? క్లిప్ రాసా. ఈ హెయిర్ కింద పడిపోవడం వల్ల కనిపించట్లేదు, పైకి ఎత్తుకుంటే కనిపిస్తుంది. అంత కోపములెందుకో కసిరి పెట్టి మాట్లాడితివి, నీ మంచి కోసమే కాదు నా మానుకోట